స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ నేల కింద దాగి ఉన్న రహస్యాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అంటే మన కాళ్ల కింద ఉన్న రాళ్ళు మన నదులను, మన సంపదను, చివరికి మన చరిత్రను ఎలా మలిచాయో మన దగ్గరున్న కొన్ని నోట్స్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం భూగోళ శాస్త్రం కాదు ఒక రకంగా. హ్మ్, ఇది ఒక డిటెక్టివ్ కథ లాంటిది. డిటెక్టివ్ కథ. అవును. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల ఆధారాలను ఇప్పటికీ మనం చూడవచ్చు. ఒక ప్రాంతం యొక్క కథ దాని రాళ్లలోనే లిఖించబడి ఉంటుంది. ఆ కథను చదవడమే మనం ఈరోజు చేయబోయే పని. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలవుతుంది? మన తెలంగాణ నుంచే. మన చేతిలో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణ దక్కన్ పీఠభూమిలో ఒక భాగం. పీఠభూమి అనగానే నాకొక విశాలమైన చదునైన ప్రదేశం గుర్తుకొస్తోంది. కాని ఇక్కడ కథ అంతా సులభంగా లేదు. లేదు. గోదావరి నది ప్రవహించే లోయ ఒక గ్రాబెన్ లేదా రిఫ్ట్ వ్యాలీ అని ఇక్కడొక ఆసక్తికరమైన పదం వాడారు. అంటే ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గ్రాబెన్ అనేది ఒక జర్మన్ పదం. దాని అర్థం కందకం లేదా అగర్త. కందకం. భూగర్భశాస్త్రంలో భూమి పొరలలో కదలికల వల్ల రెండు భ్రంశాల అంటే ఫాల్ట్స్ మధ్య ఉన్న భూభాగం కిందికి కుంగిపోయినప్పుడు ఒక లోయలాంటి నిర్మాణం ఏర్పడుతుంది. దానినే గ్రాబెన్ అంటారు. ఒక్క నిమిషం, నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో చూస్తాను. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి కంపించినప్పుడు ఒక పెద్ద భూభాగం బీటలు వారి మధ్యలో ఉన్న భాగం కిందికి జారిపోయిందన్నమాట. అవును. ఆ తరువాత గోదావరి నది ఆ లోతైన మార్గాన్ని చూసి ఆహా, ఇదే నాకు సులువైన దారి అని అందులో ప్రవహించడం మొదలుపెట్టిందా? సరిగ్గా అదే జరిగింది. మీరు చెప్పింది 100% కరెక్ట్. నది ఎప్పుడూ సులువైన మార్గాన్నే ఎంచుకుంటుంది కదా. నిజమే. సుమారు 30 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ భౌగోళిక ప్రక్రియ గోదావరికి ఒక సహజమైన కాలువను సిద్ధం చేసి పెట్టింది. ఓ, తెలంగాణ పీఠభూమి మొత్తం పడమర నుండి తూర్పుకు వాలుగా ఉండటానికి, గోదావరి నది ఆ దిశగా ప్రవహించటానికి ఈ ప్రాచీన నిర్మాణమే ఒక ముఖ్య కారణం. 30 కోట్ల సంవత్సరాలు. నేనిక్కడ మన దగ్గరున్న ఒక జియోలాజికల్ టైమ్ లైన్ని చూస్తున్నాను. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. అవును. ఇందులో ఆర్కియన్ యుగం గురించి ప్రస్తావించారు. ఇది 4-16 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అంటే భూమి ఏర్పడిన తొలినాళ్లలో అన్నమాట. హ్మ్. తెలంగాణ భూభాగంలో 88% ఆర్కియన్ యుగానికి చెందిందని ఇక్కడ రాశారు. ఈ సంఖ్యను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. ఆ సంఖ్యను అర్థం చేసుకోవడం కష్టమే, కాని దాని ప్రాముఖ్యతను వివరిస్తాను. మనం భూమి యొక్క పురాతనమైన, అత్యంత స్థిరమైన భాగాల గురించి మాట్లాడుకుంటున్నాం. వీటిని క్రేటోన్స్ అంటారు. క్రేటోన్స్. ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఖండాలకి ఈ క్రేటోన్లు అంత ముఖ్యం. ఇవి ఖండం యొక్క మూల స్తంభాలు. మన దగ్గర సమాచారంలో ప్రస్తావించిన ధార్వార్ క్రేటాన్ అలాంటి ఒక పురాతన పునాదే. దానివల్ల ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎంతో ఉంది. చాలా కాలంగా పెద్దగా భూకంపాలు, అగ్నిపర్వతాల వంటి భౌగోళిక కల్లోలాలకు గురికాకపోవడం వల్ల ఈ భూమి నెమ్మదిగా క్రమక్షయానికి గురైంది. క్రమక్షయం అంటే? అంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా గాలి, నీరు వంటి శక్తులు ఈ నేలను నునుపుగా చేశాయి. దీన్నే పెనిప్లేన్ అంటారు. ఓకే. ఒక పాత చెక్కబల్ల వాడకంలో ఎలా అయితే నునుపుగా, దాదాపు చదునుగా తయారవుతుందో, ఈ భూమి కూడా కాలక్రమేణా అలాగే తయారైంది. మంచి పోలిక. అందుకే తెలంగాణ పీఠభూమి సగటు ఎత్తు సముద్ర మట్టానికి 480-600 మీటర్లు మాత్రమే. ఎత్తైన పర్వతాలు ఎక్కువగా లేకపోవడానికి కారణమిదే. ఓకే, మనమొక పురాతనమైన, స్థిరమైన, కాలంతో నునుపుగా మారిన పునాది మీద ఉన్నామని అర్థమైంది. కానీ ఆ పునాది దేంతో నిర్మించబడింది? మనం నేరుగా తవ్వి చూస్తే మనకు ఏమి కనిపిస్తుంది? మంచి ప్రశ్న. మన దగ్గరి సమాచారం దీన్ని 3 ప్రధాన రాళ్ల రకాలుగా విభజించింది: అగ్నిశిలలు, అవక్షేపశిలలు, రూపాంతరశిలలు. ఇక్కడే అసలు కథ మొదలవుతున్నట్లుంది. అవును. ఎందుకంటే ఈ రాళ్లే ఒక ప్రాంతం యొక్క సంపదను, వనరులను నిర్ధారిస్తాయి. సులభంగా అర్థం చేసుకుందాం. మొదటిది అగ్నిశిలలు. ఇగ్నియస్ రాక్స్. పేరులోనే ఉంది. ఇవి అగ్ని నుండి పుట్టిన శిలలు. భూమి లోపల ఉండే కరిగిన శిలాద్రవం అంటే మాగ్మా చల్లబడి గట్టిపడటం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇందులో కూడా 2 రకాలున్నాయని ఇక్కడ రాశారు: అంతర్గమ అంటే ఇంట్రూజివ్ మరియు బహిర్గమ ఎక్స్ట్రూజివ్ అని. సరిగ్గా. మాగ్మా భూమి లోపలే నెమ్మదిగా చల్లబడితే దానిలోని ఖనిజాలకు పెద్ద స్ఫటికాలుగా మారే సమయం దొరుకుతుంది.
అలా ఏర్పడినవే గ్రానైట్ వంటి అంతర్గమ శిలలు. ఓకే. అదే మాగ్మా లావా రూపంలో అగ్నిపర్వతం నుండి బయటకు వచ్చి ఉపరితలంపై వేగంగా చల్లబడితే చిన్న స్ఫటికాలు ఏర్పడతాయి. అలా ఏర్పడినవే బసాల్ట్ వంటి బహిర్గమ శిలను. బసాల్ట్ అనగానే మన నోట్స్లో ఉన్న దక్కన్ ట్రాప్స్ గురించి ప్రస్తావన గుర్తొస్తోంది. అవును, ఇవి మీసోజోయిక్ యుగంలో అంటే డైనసార్ల కాలంలో భారీగా ప్రవహించిన లావా పొరలనే ఉంది. కరెక్ట్. ఇక్కడే నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. ఈ బసాల్ట్ రాళ్లను రుద్దురోళ్ల తయారీకి ఉపయోగిస్తారట. ఒక్క నిమిషం. చెప్పండి. అంటే మనం వంటింట్లో మసాలాలు నూరుకోవడానికి వాడే రాయి డైనోసార్ల కాలం నాటి అగ్నిపర్వత విస్ఫోటనం నుండి వచ్చిన ఘనీభవించిన లావా అనంటున్నారా? అద్భుతంగా చెప్పారు. ప్రాచీన భౌగోళిక విపత్తుకు మన దైనందిన జీవితంలోని ఒక వస్తువుకు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధమది. వావ్! కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక భౌగోళిక ఘటన మన వంటగది వరకు ఎలా ప్రయాణించిందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఇది నిజంగా అద్భుతం. సరే, ఇక రెండవ రకం రాళ్ల గురించి చూద్దాం. అవక్షేప శిలలు, సెడిమెంటరీ రాక్స్. వీటిని కథలు చెప్పే శిలలు అని ఎందుకంటారో కాస్త వివరిస్తారా? ఎందుకంటే అవి కాలక్రమేణా పొరలుగా ఏర్పడతాయి. పొరలు పొరలుగా. గాలి, నీరు, మంచు వల్ల కొట్టుకొచ్చిన ఇసుక, మట్టి, ఇతర ఖనిజాల వంటి అవక్షేపాలు అంటే సెడిమెంట్స్ ఒకచోట పేరుకుపోయి పై పొరల ఒత్తిడికి గట్టిపడి శిలలుగా మారతాయి. ఓకే. ప్రతి పొర ఒక నిర్దిష్ట కాలానికి, ఆ కాలంలోని పర్యావరణానికి అద్దం పడుతుంది. అందుకే వాటిని భూమి యొక్క చరిత్ర పుస్తకమంటారు. భూమి చరిత్ర పుస్తకం. మన సమాచారం ప్రకారం ఇవి భూమి ఉపరితలంలో 75% భాగాన్ని కప్పి ఉంచుతాయి. ఆదిలాబాద్, నల్గొండ వంటి జిల్లాల్లో సిమెంటు పరిశ్రమకు కీలకమైన సున్నపురాయి ఈ రకమైన శిలకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. అంటే మనమీ పొరలను చదవగలిగితే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో సముద్రం ఉండేదా లేక ఎడారి ఉండేదా అని చెప్పవచ్చన్నమాట. ఖచ్చితంగా. ఇక మూడవ రకం రూపాంతర శిలలు, మెటమార్ఫిక్ రాక్స్. పేరులోనే ఉంది రూపాంతరం చెందినవి అని. ఇది ఎలా జరుగుతుంది? ఒక రాయి ఇంకో రాయిగా ఎలా మారుతుంది? దీనికి ఒక మంచి పోలిక చెబుతాను. చెప్పండి. మనం పిండి, నీళ్లు కలిపి వేడి, ఒత్తిడికి గురిచేస్తే అది రొట్టిగా మారుతుంది. రెండింటి గుణాలు పూర్తిగా వేరు. నిజమే. అవును. అలాగే ముందుగా ఏర్పడిన అగ్నిశిలలు లేదా అవక్షేపశిలలు భూమి లోపల అధిక ఉష్ణోగ్రతకు, పీడనానికి గురైనప్పుడు వాటి స్వరూపం, రసాయన నిర్మాణం మారిపోయి కొత్త శిలలుగా ఏర్పడతాయి. ఓ. ఉదాహరణకు గ్రానైట్ అధిక పీడనానికి గురైతే నైస్ అనే రూపాంతర శిలగా మారుతుంది. ఈ నైస్, షిస్ట్ అనే పేర్లు మన సమాచారంలో చాలాసార్లొచ్చాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం రాష్ట్రంలో నైస్ శిలలు 47%, షిస్ట్ శిలలు 29% ఉన్నాయట. అవును, దాదాపు 76%. అంటే దాదాపు 76% తెలంగాణ ఈ రూపాంతర శిలలతోనే నిర్మితమై ఉంది. ఇవి ద్వీపకల్ప నైసిక్ కాంప్లెక్స్ అంటే పెనిన్సులా గ్నైసిక్ కాంప్లెక్స్లో భాగమని కూడా ఉంది. ఈ పదం చాలా పెద్దదిగా, సంక్లిష్టంగా అనిపిస్తుంది. దానిని సులభంగా అర్థం చేసుకుందాం. ద్వీపకల్ప నైసిక్ కాంప్లెక్స్ను మొత్తం భారత ఉపఖండానికి పునాదిగా భావించవచ్చు. పునాదిగానా? అవును. ఇది అన్నిటికంటే కింద ఉన్న అస్సలైన ప్రాచీనమైన భూమిపొర. మిగతావన్నీ దానిపైనే నిర్మించబడ్డాయి. కాబట్టి తెలంగాణలో 47% ఈ శిలలతో నిర్మితమైంది అంటే ఈ రాష్ట్రం భూమి మీద ఉన్న అత్యంత పురాతనమైన, స్థిరమైన పునాదులలో ఒకదానిపై ఉందని అర్థం. ఓకే. మరి ఈ పురాతన శిలలే తరచుగా విలువైన ఖనిజాలకు నిలయంగా ఉంటాయి. ఇక్కడే అసలు విషయముంది. ఈ రకరకాల రాళ్ల గురించి తెలుసుకోవడం బాగుంది, కానీ అక్కడ నివసించే ప్రజలకు దీనివల్ల ప్రయోజనమేమిటి? కరెక్ట్. ఈ భూగర్భశాస్త్రం వారి జీవితాలను, ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? మన దగ్గరున్న పట్టికలు జిల్లాలను, అక్కడ దొరికే ఖనిజాలను చూపిస్తున్నాయి. ఖచ్చితంగా. ఉదాహరణకు మనం ముందుగా చర్చించుకున్న ధార్వార్ శిలలు. అవి కేవలం పాతవి మాత్రమే కాదు. అవి కట్టడాలకు అంటే మేసనరీ కన్స్ట్రక్షన్స్కు చాలా అనువైనవని మన సమాచారం చెప్తోంది. అంటే పురాతన కోటల నుండి నేటి భవనాల వరకు ఆ ప్రాంత నిర్మాణాలు అక్కడి రాళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. గ్రానైట్స్ గురించి కూడా ఇక్కడ ఆసక్తికరమైన వివరాలున్నాయి. టాన్ బ్రౌన్, మార్బల్ రెడ్ వంటి రంగురంగుల గ్రానైట్లు కరీంనగర్, వరంగల్ జిల్లాలలో దొరుకుతాయని ఉంది. అవును. ఇవి కేవలం అందమైన రాళ్లు కావు, ఇవి ఒక ముఖ్యమైన ఆర్థిక వనరు. సరిగ్గా. ఆ రంగులు ఎలా వచ్చాయో తెలుసా? ఎలా? కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపల మ్యాగ్మా నెమ్మదిగా చల్లబడుతున్నప్పుడు అందులోని ఫెల్స్పార్,
క్వార్ట్జ్, మైకా వంటి ఖనిజాల మిశ్రమం వల్ల ఆ ప్రత్యేకమైన రంగులు, నమూనాలు ఏర్పడ్డాయి. ఓ ఈ రోజు తెలంగాణలోని ఆ పురాతన భూగర్భ శాస్త్రం యొక్క ఒక భాగం న్యూయార్క్ లేదా లండన్లోని ఒక ఆధునిక వంటగదిలో కౌంటర్టాప్గా మారుతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన విషయం. మనం దీన్నంతటిని కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. పురాతన ఆర్కియన్ శిలలు ఒక రకమైన ఖనిజాలనిస్తే, వాటికంటే కొంచెం తక్కువ వయస్సున్న అవక్షేప శిలలు, సున్నపురాయి వంటి మరొక రకమైన వనరులను ఇస్తున్నాయి. అలాగే దక్కన్ ట్రాప్స్ నిర్మాణానికి ఉపయోగపడే బసాల్ట్ను అందిస్తున్నాయి. అవును, ప్రతి భౌగోళిక యుగం ఒక విభిన్న ఆర్థిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళింది. కరెక్ట్. ఉదాహరణకు ఖమ్మం జిల్లాను తీసుకుందాం. మన దగ్గరున్న పట్టిక ప్రకారం అక్కడ గ్రానైట్, మార్బుల్, డోలమైట్, బైరైటీస్, ఇనుప ఖనిజం ఇలా చాలా రకాల ఖనిజాలున్నాయి. ఇది ఒక భౌగోళిక హాట్స్పాట్ లాంటిది. ఒకే జిల్లాలో ఇంత వైవిధ్యం ఎలా సాధ్యం? ఖమ్మం మనం ఇప్పటివరకు చర్చించుకున్న అన్ని విషయాలకు ఒక సరైన ఉదాహరణ. దాని సంక్లిష్టమైన భౌగోళిక చరిత్రే దీనికి కారణం. అంటే అక్కడ పురాతన ధార్వార్ శిలలున్నాయి, అందుకే ఇనుప ఖనిజం దొరుకుతుంది. రూపాంతర ప్రక్రియలు జరిగాయి, అందుకే మార్బుల్ ఏర్పడింది. అవక్షేప బేసిన్లున్నాయి, కాబట్టి డోలమైట్ లభిస్తుంది. ఓకే. ఖమ్మం యొక్క భూగర్భం ఒక ఖనిజాల సూపర్ మార్కెట్ లాంటిది. అందుకే అదొక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇది భూగర్భ శాస్త్రానికి, ఆర్థిక శాస్త్రానికి మధ్యున్న విడదీయరాని సంబంధాన్ని చూపిస్తుంది. మనం ఒక విశాలమైన పురాతన పీఠభూమి కథతో మొదలుపెట్టాం. చివరికి మన కాళ్ల కింద ఉన్న రాళ్లు, నదులు ప్రవహించే మార్గం నుండి మనం కట్టుకునే ఇళ్ల వరకు, పరిశ్రమలను నడిపించే ఖనిజాల వరకు ప్రతిదాన్ని ఎలా నిర్ధారిస్తాయా అర్థం చేసుకున్నాం. గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, భూస్వరూపం అనేది ఒక సజీవ చరిత్ర పుస్తకం. సజీవ చరిత్ర పుస్తకం. తెలంగాణ పీఠభూమి పడమర నుండి తూర్పుకు వాలుగా ఉండటం, కృష్ణ, గోదావరి నదులు ఆ దిశగా ప్రవహించడం. నదులు చెట్టుకొమ్మల్లా విస్తరించే డెండ్రిటిక్ నమూనాలో ఉండటం. అవును, ఇక్కడి నేలల స్వభావం ఇవన్నీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ప్రాథమిక భౌగోళిక ప్రక్రియల ఫలితమే. మనం చూసే ప్రతి కొండ, ప్రతి లోయ ఆ సుదీర్ఘ చరిత్రలో ఒక అధ్యాయం. ఇక చివరిగా ఒక ఆలోచన. మన సమాచారంలో గోదావరి నది పాపికొండల వద్ద తూర్పు కనుమలలు చీల్చుకుంటూ 15-18 కిలోమీటర్ల ఇరుకైన లోయ అంటే గార్జ్ గుండా ప్రవహిస్తుందని ఉంది. ఒక నది అంత పెద్ద పర్వతశ్రేణిని ఎలా చీల్చగలిగింది అనేది ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? ఈ పీఠభూమి ఇంకా నెమ్మదిగా మనకు తెలియకుండానే రూపాంతరం చెందుతోంది. మరికొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ పురాతన నదుల మార్గాలు ఎలా మారవచ్చు? ప్రస్తుతం మన కంటికి కనిపించకుండా ఏ కొత్త భూస్వరూపాలు నెమ్మదిగా చెక్కబడుతున్నాయి? బహుశా భవిష్యత్ భూగోళ శాస్త్రవేత్తలు వాటిని కనుగొంటారేమో.